హలో లర్నర్స్, ఈరోజు మనం టీచింగ్ ప్రాక్టీస్ గురించి నేర్చుకోబోతున్నాము. ఈ వీడియో యొక్క లక్ష్యాలు: ఈ సెషన్ తర్వాత మీరు వీటిని చేయగలరు. 1. క్రమ పద్ధతిలో బోధించే విధానాన్ని వివరించండి. 2. సరైన టీచింగ్ ప్రాక్టీస్ విధానాలను అనుసరించండి. కాబట్టి ప్రారంభిద్దాం. టీచింగ్ ఆర్ ట్రైనింగ్ ఈ రెండు ఒకే మార్గంలో ఉంటాయి. ఇది ఒక పర్టికులర్ స్కిల్ లేదా ఒక సబ్జెక్ట్ అని కూడా అనొచ్చు. దీని ద్వారా మనం ట్రైనీస్కి ఒక భిన్నమైన మార్గంలో ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అది మోరలీ అదేవిధంగా యాక్సెప్టబుల్ గా కూడా అనిపిస్తుంది. ఇది ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ట్రైనర్, ట్రైనీ అండ్ నేర్చుకోవాల్సిన కాంటెంట్, నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ అలాగే ఆ స్కిల్కి అవసరమైన వస్తువులు కూడా మీ దగ్గర ఉండాలి. ఈ ట్రైనింగ్ అనేది ఒక ప్రాసెస్లో జరగాలి. అది కూడా ట్రైనీస్కి నేర్పించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. మనం టీచింగ్ని 2 రకాలుగా అర్థం చేసుకోగలము. 1. మనం ఇన్స్ట్రక్టర్కి ఇంపార్టెన్స్నిచ్చి ఆయన ద్వారా మనం నేర్చుకోవటం. ఇలా చేయటం వల్ల ట్రైనర్ నుంచి ట్రైనీకి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. 2. మనం ఈ ట్రైనింగ్ని లెర్నర్ సెంట్రిక్ యాక్టివిటీగా చూడాలి. ఇందులో ట్రైనర్, ట్రైనీస్కి అవసరమైనవి కరెక్ట్గా వాళ్ళకి నేర్పించి వాళ్లతోనే ట్రైనర్ కూడా ట్రావెల్ చెయ్యాలి. అదేవిధంగా నేర్పించే విషయం వాళ్ళకి అర్థమైందో లేదో చూడాలి. టీచింగ్ అండ్ ట్రైనింగ్ స్కిల్స్ ఇదొక కాంప్లెక్స్ యాక్టివిటీ. ఇందులో చూసారంటే ఇన్స్ట్రక్టర్ ఎన్నో విషయాల్ని నేర్పిస్తారు. ఎన్నో గోల్స్ని అచీవ్ చేయడానికి ఆయన సహాయపడతారు. తర్వాత నేర్పించబోయే ప్రిన్సిపల్స్ని బట్టి మనం టీచింగ్ని ఎఫెక్టివ్గా మార్చొచ్చు. దాని ద్వారా ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ట్రైనీస్ నేర్చుకోవడానికి, సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. కానీ ఈ విషయాలన్నిటినీ పాటించాలంటే ఖచ్చితంగా ఎక్కువ సమయం పడుతుంది. అలాగే ఎఫర్ట్స్ కూడా పెట్టాలి. కానీ సరిగ్గా నేర్చుకుంటే టైము వేస్ట్ అవ్వదు, ఎక్కువగా నేర్చుకోగలం. నేర్పించేటప్పుడు ట్రైనీస్ గురించి తెలుసుకోవాలి. వాళ్ళ గురించి తెలుసుకోవడం మంచిది. అలా తెలుసుకోవడం వల్ల ట్రైనీస్కి నేర్పించడం అనేది ఇన్స్ట్రక్టర్కి ఈజీ అవుతుంది. ఇన్స్ట్రక్టర్స్ నేర్పించేటప్పుడు కేవలం ఇన్ఫర్మేషన్స్ని మాత్రమే షేర్ చెయ్యరు. ట్రైనీస్ నేర్చుకోవడానికి, వాళ్ళు అర్థం చేసుకోవడానికి వీళ్ళెంతగానో సహాయపడతారు. ఇందులో నేర్చుకుంటున్న వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళు నేర్చుకుంటున్న స్పీడ్ క్లియర్గా తెలిసిపోతుంది. ఉదాహరణకి చెప్పాలంటే లెర్నర్స్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ వల్ల ఒక విషయాన్ని తెలుసుకోవచ్చు. ఆ వ్యక్తి ప్రపంచాన్ని ఎలా చూస్తాడో తెలుస్తుంది. ఈ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండే ప్రతి ట్రైనీకి భిన్నంగా నేర్పించడం జరుగుతుంది. మంచి టీచింగ్ అంటే ఏమిటి? ఇందులో 3 మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. నేర్చుకునే ఆబ్జెక్టివ్స్, ఇన్స్ట్రక్షనల్ యాక్టివిటీస్ అండ్ ఎవాల్యుయేషన్. టీచింగ్ అనేది ఎప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుందంటే ఇన్స్ట్రక్టర్ అర్థమయ్యేట్టుగా నేర్పించినప్పుడు. క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్పించాలి. దీన్ని ప్రాసెస్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అని కూడా అనొచ్చు. இந்த பிளேஸ்மெண்ட்ல டிலீட் பண்ணா போதும்னு நினைக்கிறேன். அவங்க விஷயம்ல இல்லாத எதுக்கு போட்டிருக்கீங்கன்னு கேக்குறாங்க. దాని ద్వారా ఆయన ఒక విషయాన్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసి పాఠాన్ని చక్కగా నేర్పిస్తారు. అదేవిధంగా ఆ టాపిక్ని పూర్తి చేయగలుగుతారు. బి. ద ఇన్స్ట్రక్షనల్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ స్టడీస్, ల్యాబ్స్, డిస్కషన్స్, ఆబ్జెక్టివ్స్నిచ్చి ఎక్సర్సైజ్ చేయటం ఇవన్నీ నేర్చుకోవడానికి ఎంతగానో సహాయపడతాయి. సి. ద అసెస్మెంట్. ఉదాహరణకి టెస్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్, స్కిల్ పర్ఫార్మెన్సెస్. ట్రైనీస్కి అవసరమైనవి సరిగ్గా నేర్పించడం, స్కిల్స్ని బయటపెట్టడం, అలాగే చదవడానికి వాళ్ళకి సమయాన్ని కేటాయించడం, ట్రైనర్ తన లక్ష్యాన్ని సాధించడానికి సహాయపడటం. ఇదే ట్రైనీస్ మరింత నేర్చుకోవడానికి ఎంతగానో సహాయంగా ఉంటుంది. ఎఫెక్టివ్ టీచింగ్లో ఆబ్జెక్టివ్స్ని క్లియర్గా నేర్పించాలి. పైగా దాని పర్పస్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉదాహరణలు చెప్పి నేర్పించడం ఎంతగానో అవసరం. అంతేకాక ఖచ్చితమైన వ్యవధిలో ఆ సబ్జెక్ట్ని పూర్తి చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళేది నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారో ఒక ఇన్స్ట్రక్టర్కి తెలిసుండాలి. అప్పుడే ఆయన ట్రైనీస్కి అన్ని విషయాలు అర్థమయ్యేట్టుగా వివరించగలరు. అదేవిధంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ని పూర్తి చేయగలరు. ఈ విధంగా చేయటం వల్ల ఒక ట్రైనీని అర్థం చేసుకునే అవకాశం ఇన్స్ట్రక్టర్కి లభిస్తుంది. అప్పుడే ట్రైనీస్ క్లాస్లో పర్ఫామ్ చేయగలరు. ఎందుకు నేర్చుకుంటున్నారో వాళ్ళక్కూడా అర్థమవ్వాలి. అప్పుడే ట్రైనీస్కి వాళ్ల గోల్ ఏమిటో కూడా తెలుస్తుంది. ఆ విధంగానే వాళ్ళెంత నేర్చుకుంటున్నారో ట్రైనీస్కి కూడా తెలుస్తుంది. ఎఫెక్టివ్ టీచింగ్లో నేర్పిస్తున్న సబ్జెక్ట్ ఏమిటో ముందుగా మనకి తెలుసుండాలి. అప్పుడే మనం బాగా ఎఫెక్టివ్గా వాళ్ళకి నేర్పించగలం. ఒకే కోర్సులో అన్ని విషయాలు నేర్పించడానికి ప్రయత్నించొద్దు. ఒకే సమయంలో ట్రైనీస్కి అన్ని విషయాలు చెప్తే ఏది నేర్చుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే కోర్సులో ఏం నేర్పించాలనేది
ఒక ఇన్స్ట్రక్టర్ ముందుగా నిర్ణయించుకోవాలి. ఇందులో ఏమేముంటాయంటే ఏ. కోర్స్ యొక్క లిమిటేషన్ని తెలుసుకోవడం. అంటే బోధన సమయం, వాళ్ళ అంతకుముందు చదువు మరియు వాళ్ళ అనుభవం. ప్రణాళిక క్రమంలో అంశం యొక్క సాధనం, అంశం యొక్క నంబర్. బి. నేర్చుకునే వాళ్ళకి అన్ని రకాల ప్రయారిటీసు ఉండాలి. ఇక సి. ఆబ్జెక్టివ్స్ ని కరెక్ట్ గా డిటర్మైన్ చేయాలి. ముందుగా ఒక సెట్ ఆఫ్ టాపిక్ ని నేర్పించాలి. ఎప్పుడూ నేర్పించేటప్పుడు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ స్కిప్ అవుతాయి. ఆ పాయింట్స్ ని మనం అర్థం చేసుకుని వాళ్ళకి నేర్పించాలి. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, మనమెంతో తెలివైన వాళ్ళం అనుకుని అనవసరమైన కొన్ని విషయాల్ని చేస్తాం. ఆ పొరపాటుని కూడా అర్థం చేసుకోము. ఉదాహరణకి మనం ఐడియాస్ని కనెక్ట్ చేస్తాం. అది తెలిసిన విషయమే. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. దాన్ని సరైన పద్ధతిలో అమలు చేయడానికి ప్రయత్నిస్తాము. కాబట్టి పాఠం నేర్పించేటప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని మర్చిపోతూ ఉంటాం. కాబట్టి మీరు ఏది నేర్పించడానికి మర్చిపోయారో వాళ్ళు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోరు. వాళ్ళకా క్లారిటీ ఉండదు. కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. అప్పుడు మరో రకంగా అర్థం చేసుకుంటారు. అప్పుడు ముఖ్యమైన విషయాన్ని బయట పెట్టేటప్పుడు వాళ్ళు పొరపాటు చేసే అవకాశం ఉంది. ఇన్స్ట్రక్టర్స్ ట్రైనర్స్కి సింపుల్గా నేర్పించాలి. కనెక్షన్స్ ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. అదేవిధంగా డీటెయిల్డ్గాను వాళ్ళకి నేర్పించాలి. ట్రైనర్స్ ఖచ్చితంగా అక్కడే ఉండాలి. చెప్పాలంటే అన్ని చోట్ల ఈ విధంగా నేర్పించడం కష్టమే. అయినా ట్రైనీస్కి దాని ఇంపార్టెన్స్ ఏమిటో క్లియర్గా నేర్పించాలి. వాళ్ళ దగ్గరే ఉంటూ వాళ్ళకి నేర్పించడం మంచిది. కానీ ఇది మనం పాటించట్లేదు. పోన్లే పర్వాలేదు అనుకుంటాం. మనం కరెక్ట్గా నేర్పిస్తే ట్రైనీస్ కరెక్ట్గా ఫాలో అవుతారు. ఏదైనా పొరపాటు జరిగినా వాళ్లే సరిదిద్దుతారు, మళ్లీ సాధన చేస్తారు. ఎఫెక్టివ్ టీచింగ్లో మనం నేర్చుకుంటున్న విషయం సరిగా అర్థం కావడానికి నేర్పించే పాఠాన్ని శ్రద్ధగా ఫాలో అవ్వాలి. మనం నేర్పించేటప్పుడు మంచి స్టెప్స్ని మనమే ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి చెప్పాలంటే సింథసైజర్, మోడరేటర్, ఛాలెంజర్, కమెంటేటర్. నేర్పిస్తున్న విషయాన్ని మరింత బాగా నేర్పించటానికి, ఇన్స్ట్రక్షనల్ యాక్టివిటీస్తో కలిపి నేర్పించడానికి ఈ స్టెప్స్ అన్నిటినీ ఫాలో అవుతే బావుంటుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్. ప్రిన్సిపల్ ఆఫ్ టీచింగ్ ఇదొక గైడ్ లైన్. దీన్ని బ్రీఫ్గా చెప్తాను. ఈ రెండిటికీ కూడా కనెక్షన్ ఉంది. మీరు ఈ టీచింగ్ మెథడ్ని చూశారంటే ఇది 2 ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంటుంది. జనరల్ ప్రిన్సిపల్స్, సైకలాజికల్ ప్రిన్సిపల్స్. ప్రిన్సిపల్ ఆఫ్ మోటివేషన్. ఇది ట్రైనీస్కి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి మోటివేషన్నిస్తుంది. ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ. ఇందులో ఫిజికల్గా అండ్ మెంటల్గా 2 రకాలుగానూ ఇన్వాల్వ్ అయ్యుండాలి. ఉదాహరణకి ట్రైనీస్ని చార్ట్ మరియు మోడల్స్ తయారు చేయమని ఇన్స్ట్రక్ట్ చేస్తారు. మూడవది ప్రిన్సిపల్ ఆఫ్ ఇంట్రెస్ట్. ట్రైనీస్కి ఇంట్రెస్ట్ కలిగేట్టుగా చెయ్యాలి. వాళ్ళకి నేర్చుకునే ఆసక్తి కలిగేలా చెయ్యాలి. అది ఇన్స్ట్రక్టర్ మాత్రమే చెయ్యగలరు. నాలుగవది లైఫ్తో లింక్ అయ్యున్న ప్రిన్సిపల్. జీవితం ఒక శాశ్వతమైన ఎక్స్పీరియన్స్. జీవితంలో నేర్చుకున్న చదువు జీవితాంతం గుర్తుండిపోతుంది. ఐదవది ప్రిన్సిపల్ ఆఫ్ డెఫినెట్ ఎయిమ్. క్లియర్గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తే ట్రైనీ ఆ విషయాన్ని సులభంగా అర్థం చేసుకోగలడు. టూల్స్ ఉంటే మరింత సులభమవుతుంది. చేతిలో టూల్స్ ఉండటం వల్ల ఒక ట్రైనీ ఏది నేర్చుకోవాలో దాన్ని శ్రద్ధగా నేర్చుకుంటారు. ప్రిన్సిపల్ ఆఫ్ రికగ్నైజింగ్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. ప్రతి ట్రైనీ యొక్క తెలివితేటలు, యాటిట్యూడ్, ఎబిలిటీస్ మరియు పొటెన్షియల్, ఈ క్వాలిటీస్ అన్నీ ప్రతి స్టూడెంట్లోనూ భిన్నమైన రేషియోస్లో ఉంటాయి. ట్రైనర్స్ ఏ రకంగా నేర్పిస్తున్నారో, దాన్ని డిజైన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ట్రైనీస్ అందరూ కరెక్ట్గా ఫాలో అయితే లైఫ్లో అనుకున్న స్థాయికి చేరచ్చు. ఏడవది ప్రిన్సిపల్ ఆఫ్ సెలెక్షన్. మనం దేన్నైతే చదువుదామనుకుంటామో అది రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ట్రైనర్ కాంటెంట్ని ఎంచుకునేటప్పుడు తెలివిగా ఆలోచించాలి. అది ఎంతో అట్రాక్టివ్గా ఉండాలి. అది ట్రైనీస్కి తగ్గట్టుగా ఉందో లేదో ముందుగా పరిశీలించాలి. ఎనిమిదోది ప్రిన్సిపల్ ఆఫ్ ప్లానింగ్. ప్రతి ట్రైనర్కి ఒక లక్ష్యం అనేది ఉంటుంది. అంటే అనుకున్న సమయంలోగా టాపిక్ని పూర్తి చెయ్యాలనుకుంటారు. కాబట్టి ఆయన టీచింగ్ సిస్టమేటిక్గా ఉంటే మంచిది. అప్పుడే అన్ని స్కిల్స్ని ఆయన ఒకే టైంలో హ్యాండిల్ చేయగలరు. తొమ్మిదవది ప్రిన్సిపల్ ఆఫ్ డివిజన్. పాఠాన్ని ఈజీగా మార్చడానికి అన్నిటినీ విభజించడం అనేది ఎంతో ముఖ్యమైన పాయింట్. అలాగే ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఉండాలి. 10వ పాయింట్ ప్రిన్సిపల్ ఆఫ్ రివిజన్. ట్రైనీస్ నేర్చుకున్నవి మర్చిపోకుండా ఉండడానికి ఆ టాపిక్ని వాళ్ళ దగ్గర రిపీట్ చేసి చెప్పాలి.
11వది ప్రిన్సిపల్ ఆఫ్ సర్టన్ అండ్ రీక్రియేషన్. నేర్పించే వాళ్ళు క్లాసుని ఎల్లప్పుడూ క్లాస్ని హ్యాపీగా ఉంచాలి. అప్పుడే నేర్పించేటప్పుడు సులభంగా నేర్పించడం జరుగుతుంది. 12వది ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రటిక్ డీలింగ్. మనం పాఠంలో ఉన్న వేరియస్ యాక్టివిటీస్లో ట్రైనీస్ని ఇన్వాల్వ్ చెయ్యాలి. వాళ్ళు పాల్గొనేలాగా చెయ్యాలి. అప్పుడే వాళ్ళ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అప్పుడే సబ్జెక్ట్ని వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకోగలరు. ఇంతవరకు మనం ఏమేం నేర్చుకున్నామో ఒక్కసారి రివైజ్ చేసి చూద్దామా? ఈ టీచింగ్ ప్రాక్టీస్ ఎన్నో విషయాలని మనకి కవర్ చేస్తోంది. మనం ఎలా నేర్పించాలో ఇక్కడ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఆబ్జెక్టివ్ మోటివేషన్కి సంబంధించింది. అంటే ఒక ట్రైనర్ ఒక ట్రైనీకి ఎక్స్ప్లెయిన్ చెయ్యాలంటే అది అర్థమయ్యేట్టుగా చెప్పాలి. ప్రతి ట్రైనీ తను నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం గమనించాలి. మీరు గమనిస్తున్నారని వాళ్ళకి తెలియాలి. మీరు నేర్పించేటప్పుడు మీ చేతిలో టూల్స్ ఉండాలి. వాటిని ఆపరేట్ చేస్తూ వాళ్ళకి చెప్పాలి. అప్పుడే వాళ్ళు టాపిక్ని ఈజీగా అర్థం చేసుకోగలరు. ఈ సెషన్లో బోధించిన ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.